మనం నిన్న చూసాము మాగనూరు, నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పిల్లలు కలుషిత ఆహారం ఏదైతే అయిందో ఫుడ్ పాయిజన్ తో సఫర్ అయ్యారు. దానిపైన స్పందించడానికి స్థానిక ఎమ్మెల్యే, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ ఘటన జరిగింది. చాలా నిర్లక్ష్యంగా పాలన చేస్తున్నారనే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి శ్రీహరి గారు, అక్కడ మీ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలోని ఏదైతే మగనూరు గ్రామంలో విద్యార్థులకు అస్వస్థకు గురైన కలుషిత ఆహారం, దీన్ని ఎలా చూస్తారు మొత్తానికి మీరు? అన్నగారు, వాస్తవంగా 4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన, దాంట్లో చిన్నారులు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. దానికి గల కారణాలు ఏందో వెతికి తీసి ఖచ్చితంగా గతంలో అదే టీం వంట వండేది. ఆ టీం వంట వండడం వల్ల గతంలో కూడా అంటే సంవత్సరం క్రితం వరకు కూడా 3-4 సార్లు ఇబ్బంది అవుతే 3 సార్లు మళ్ళా కొంత అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళని పెట్టడం వల్ల మళ్ళొకసారి జరిగిందనే నేపథ్యంతో వాళ్ళని అదే మాదిరిగా బాధ్యతగా హెచ్ఎం గారిని, డిప్యూటీ హెచ్ఎం గారిని కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి పక్కకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత పక్కలో ఉన్నటువంటి హాస్టల్ సంబంధించి అక్కడనే ఇంకో హాస్టల్ ఉంది, ఆ హాస్టల్ సంబంధించిన కుక్స్ తీసుకొచ్చి వండించి 4 రోజులు పెట్టాం. నిన్న కూడా అదే పద్ధతిలో నిన్న మళ్ళా సెకండ్ టైం ఇన్సిడెంట్ జరగడానికి ఆస్కారమే లేకుండా ఉండింది నాకు తెలిసి. కానీ ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో ఎంఆర్ఓ గారు తాను ఉండి వండించి తాను తిని టీచర్లను తిన్నాక పిల్లలకు పెట్టాం. పెట్టిన తర్వాత కూడా దురదృష్టం మళ్ళీ కొంత అస్వస్థతకు గురైన మాట మనం అందరం చూసాం. మేము ఒకటి శ్రీహరి గారు మీరు ఒప్పుకుంటున్నారు, దాన్ని ఏకీభవిస్తున్నారు. అంటే వరుసగా ఫుడ్ పాయిజన్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరగడాన్ని ఇది నిర్లక్ష్యం అనుకోవచ్చా? దీన్ని ఎలా చూస్తారు? అదే దీనిలో చెప్పే మాట, ఇది ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న జరగడం మొదటిసారి, అంటే 4 days బిఫోర్ జరగడం మొదటిసారి. అదివరకే 3 సార్లు జరిగింది అదే స్కూల్లో. మీరు ఇది గ్రహించాలా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సార్లు జరిగితే కూడా ఆ వంట వండేటువంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ప్రభుత్వంలో పిల్లలు వచ్చి బయట ధర్నా చేసి కూర్చున్నా కూడా మళ్ళా సంజాయించి మళ్ళా వాళ్ళకే ఇచ్చారు. ఈ నిర్లక్ష్యం వల్లనే ఇట్లా అయిందని చెప్పేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మనం వచ్చిన తర్వాత మొన్న అయినప్పుడు ఆ చర్యలు తీసుకున్నాక ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో 4వ రోజు వరకు ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో చేస్తూనే ఉన్నాం. దురదృష్టం నిన్న మళ్ళా కొంత ఇబ్బంది పడ్డారు. నిన్ననే మళ్ళా హుటాహుటిన చేసి దాన్ని కూడా నేను అనుకుంటున్నా ఇది ఏం జరుగుతా ఉంది, ఎక్కడ దేని ద్వారా మళ్ళీ ఇట్లా పిల్లలకి అయిందని చెప్పేసి నిన్న ఎంక్వైరీ కూడా వేయించాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం ఇక్కడనే ఉన్నాం. ఏదో ఇది బాధ్యతగా దీన్ని ఏ విధంగా సరి చేయాలనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కానీ దురదృష్టం జరగడం కూడా మళ్ళీ బాధాకరం. పిల్లలు కూడా ఒకటి శ్రీహరి గారు, మీరొక వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తి, మీరు పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారు, బయట తిన్నారని కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం, మీరు ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్, సమంజసం అనుకుంటున్నారు? నేను బయట సైడ్ ఫుడ్ తిన్నారని కాదు, యాక్చువల్ గా మొత్తం కొత్తగా అన్ని బియ్యం తీసుకొచ్చి మిగతా అన్ని సెట్ చేసి కలెక్టర్ గారి పర్యవేక్షణ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా జరిగింది నేను విన్నాను అన్నా, చూడలేదు. ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను చూడలేదు, విన్నాము. దీని మీద కూడా ఖచ్చితంగా విజిలెన్స్ పంపించి, ఇంటెలిజెన్స్ పంపించి ఎంక్వైరీ కూడా చేపిద్దామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. నేను విన్నాను. ఇది కూడా ఒకవేళ ఇటువంటి జరిగితే కూడా వీటి మీద కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటి కోణంలో ఆలోచన చేస్తున్నామన్నా. ఒకవేళ గతంలో ఒకసారి జరిగినప్పుడు ఒకవేళ దీన్ని సవరించి గట్టిగా దీన్ని యాక్షన్ తీసుకొని ఉండింటే ఇంతవరకు వచ్చేది కాదేమో అని అనిపించింది. కాబట్టి ఎవరి మీద దోసేయడం కానీ నెట్టడం అని కాదు, ఇది మన బాధ్యత. పిల్లలకి ఖచ్చితంగా పరిపూర్ణంగా మంచి అన్నం అందించడం అనేది, ఫుడ్ అందించడం అది మన బాధ్యత. ఇంతకు ముందు అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లకు పాలన చేత కాదు, అవగాహన లేదు, పాలన మీద అవగాహన లేదు, నిర్లక్ష్యం. ఒక స్థానిక ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరి కూడా ఇన్సిడెంట్ జరిగినా కూడా అందుబాటులో లేరు, ఎక్కడో ఉన్నారని అక్కడి మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. వాస్తవమే అండి. అయితే విజువల్స్ ఉన్నాయి, లేకుంటే నా టైమింగ్ చూడండి. 30 సంవత్సరాలు ఆ సర్వీస్ లో ఉండి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఫోటోలు దిగి పోలేదండి. మొదటి రోజు ఒకవేళ అయినప్పుడు నేను అక్కడ వచ్చి ఫోటోలు దిగి పక్క ఇంట్లో భోజనం చేయలే. ఒకవేళ చెప్పాలనుకుంటే నేను కూడా అందంగా చెప్పగలుగుతా, ఎంత పెద్ద మాట అందంగా చెప్పగలుగుతా. నేను అట్లా అనుకోవడం లే.
కానీ నేను పిల్లలకు బాధ్యతాయుతంగా నేను నైట్ అంతా 2 o'clock వరకు ఉండి సర్వీస్ ఇచ్చినాను. కావాల్సిన మీ దగ్గర మీడియా మిత్రులు ఉంటారు, కనుక్కోవచ్చు. 100% అక్కడనే ఉండి 2 గంటల వరకు పిల్లలతో కానీ ఉండి పోయినా. నిన్న కూడా హుటాహుటిని హైదరాబాద్ కి మళ్ళీ వెళ్లి చూసి రాత్రి మళ్ళీ ఉన్నా. మళ్ళీ మార్నింగ్ కూడా 5 o'clock పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళకి టిఫిన్స్ అరేంజ్మెంట్ చేయించి ఒక నమ్మకాన్ని కలిగించాం. అది వచ్చి ఒక 2 చెంచాలు అన్నం వేసి అక్కడ భోజనం చేయకుండా పక్కింటికి పోయి భోజనం చేసేంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో లేవన్నమాట మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇది రాజకీయంగా నేను ఎట్టేయడం లేదు. నేనైతే బాధ్యతగా దీన్ని తీసుకుంటున్నాం. ఒకవేళ నిజంగా కూడా మా దీంట్లో పర్యవేక్షణగా దీంట్లో కానీ ఏమైనా పొరపాటు సరి చేస్తాం, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే. ఇట్లా మా వాళ్ళు మాకు దగ్గర వాళ్ళు అని చెప్పి దగ్గర పెట్టే పరిస్థితే లేదు. పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు అన్నమాట స్పష్టంగా ఇప్పుడే చూస్తున్నాము. మనం ఇప్పుడే కావాలి కనుక్కోండి. నేను ఒక అన్నం వడ్డించి పక్కింట్లో పోయి భోజనం చేయలేదండి. నేను మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చినప్పుడు పిల్లలతో మళ్ళీ వడ్డించి పిల్లలతో పాటు తిని నాతో పాటు మిగతా అందరం తిన్నాం. ఈ రోజు కూడా ఈ రోజు కూడా కలెక్టర్ అందరూ ఉదయం వరకు కూడా పిల్లల దగ్గర ఉన్నామన్నమాట. శ్రీహరి గారు, మీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంది చెప్పండి. ఇప్పుడు హైకోర్టు, ఇంతకు ముందే హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది పిల్లల విషయాన్ని. ఎందుకు అన్నగారు ఎక్కడ ఎందుకు 4 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో చర్యలు సేమ్ డే తీసుకున్నాం కదా. చర్యలు సేమ్ డే తీసుకున్నాం. ఈ మా వాళ్ళు అట్లా అనుకోలేదు. చర్యలు సేమ్ డే, పిల్లల కంటే ఏది ఎక్కువ కాదని చెప్పేసి అదే రోజు నైట్ కల్లా చర్యలు తీసుకున్నాం కదన్నా. రైట్. ఫైనల్ గా శ్రీహరి గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం కాదు కదా. రైట్. ఫైనల్ గా శ్రీహరి గారు, ప్రభుత్వం ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు వాళ్ళ మీద? ఏంది 100% అన్నా దీంట్లో ఒకవేళ నేను అనుకుంటున్నా ఇంకా వేరే ఏమైనా కోణం ఉందో ఆలోచన చేస్తున్నాం. అందుకే ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలియజేశాం. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకు సరైన కరెక్ట్ అయిన ఆహారాన్ని అందించే బాధ్యత మాది. మేము సరే బాధ్యత ఉండి ఎవరి మీద తోలు చేయడం లేదు. ఇంకా ఏమైనా దీంట్లో చేయడం వల్ల సరిగా అవుతుందంటే అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా యాక్టివ్ గా ఉన్నామన్నా, అందుబాటులోనే ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు గాని, విద్యార్థుల కేర్ టేకింగ్ గాని జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేయడం చాలా తేలికన్నా. ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీసుకోండి. విద్య మీద మనము ఎంత శ్రద్ధ వహించినాం. విద్య మీద శ్రద్ధ వహించినాం కాబట్టే కదా స్కూల్ ఓపెనింగ్ రోజే బుక్స్ ఇచ్చినాం, స్కూల్ ఓపెనింగ్ రోజే డ్రెస్లు ఇచ్చినాం, మెస్ ఛార్జీలు పెంచినాం. ఇతరత్ర విద్య పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కొత్త విధానం ఉంది. ఆయన దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడానికి తన దగ్గర పెట్టుకుని పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నారు. అంకే చూడండి అన్న, వృత్తి మాటలు నేను కూడా చాలా అందంగా మాట్లాడగలుగుతా. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అందంగా మాట్లాడిన మాత్రం అబద్ధం నిజమైపోదన్నా. కాబట్టి అంకెల ప్రకారంగా విద్య మీద ఎంత పెట్టింది, విద్య మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది శ్రీహరి గారు అంకెలు పెట్టగానే సరిపోదు, అంకెలు ఉండగానే సరిపోదు శ్రీహరి గారు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ కేర్ టేకింగ్, వాళ్ళ రక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది మా బాధ్యత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇంకా దీన్ని లోతుగా విశ్లేషించి ఇంకా ఇక్కడ ఇటువంటి పొరపాట్లు మళ్ళీ